సో హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కలెక్షన్స్ తో మేము ముందుకైతే వచ్చేసాను. కలెక్షన్స్ రిపోర్ట్ చేయక చాలా రోజులు అయితే అయింది మన ఛానల్లో. ఇప్పుడైతే వచ్చేసాను భయ్య. ఎందుకంటే మూవీ టీం అయితే అఫీషియల్ గా మనకి పోస్టర్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. ఎందుకంటే అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అల్లు అర్జున్ గారు అయితే పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రొఫెషనల్ గా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు భయ్య. పుష్ప 2 కలెక్షన్స్ అయితే అసలు వేరే లెవెల్లో వస్తున్నాయి. పుష్ప సినిమా 21 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. పుష్ప 2 అసలు ఎంత కలెక్ట్ చేసింది 21 డేస్ కి, అసలు పిన్ టు పిన్ A to Z ఆల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ ని మీరు ఫస్ట్ విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ మూవీ ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్ లో పెడుతుంటాను. ఆ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి భయ్య. ఫాస్టెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ఇన్ ఇండియన్ సినిమా ఇన్ 2024 భయ్య. సినిమా రిలీజ్ అయ్యే 21 డేస్ కి అయితే 1705 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ భయ్య. చెప్తున్నా కదా, అరాచకం భయ్య. అసలు దండయాత్ర అయితే చేస్తున్నాడు భయ్య. పుష్పరాజ్ అయితే బాక్స్ ఆఫీస్ మీద పడి ఒక్క ముక్కలో చెప్పాలంటే దండయాత్ర చేస్తున్నాడు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 సినిమా అయితే కొంతమంది అయితే అసలు 1000 కోట్లు కూడా కొట్టదు, 1000 కోట్లు కొట్టడానికి అసలు ఛాన్సే లేదు అన్నారు భయ్య. ఇప్పుడైతే వాళ్ళందరికీ సమాధానం ఇస్తూ, అరే 1000 కోట్లు కుదరా 1705 కోట్లు కొట్టిందిరా జస్ట్ 21 డేస్ కి. రాసి పెట్టుకోండి భయ్య, ఈ 1700 కోట్లు కాస్త దంగల్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతున్నాయి. అతి తొందరలోనే బాహుబలి రికార్డ్ కూడా బ్రేక్ అవబోతుంది భయ్య. ప్రభాస్ రాజమౌళి కలిసి సెట్ చేసిన బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ చేయడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు భయ్య. పుష్పరాజ్ అయితే ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాడు భయ్య. బాహుబలి 2 అయితే 1800 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య లైఫ్ టైమ్ లో. పుష్పరాజ్ అయితే జస్ట్ 21 డేస్ కి 1705 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. ఇంకొన్ని రోజుల్లోనే బాహుబలి 2 రికార్డ్ అయితే బ్రేక్ చేయబోతుంది. ఇంకా రానున్న రోజుల్లో దంగల్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేయబోతుంది భయ్య. ఎందుకంటే పుష్ప 2 మూవీకి అయితే సంక్రాంతి వరకు అసలు డాకే లేదు భయ్య. పుష్ప గడి రూలే నడుస్తుంది. ఎందుకంటే క్రిస్మస్ కి అయితే చాలా సినిమాలు అయితే రిలీజ్ అయితే అయ్యాయి భయ్య. ఇక్కడ టాలీవుడ్ లో కావచ్చు, అక్కడ బాలీవుడ్ లో కావచ్చు, చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఆ మూవీస్ ఏవి కూడా పుష్ప 2 అయితే ఆపలేవు భయ్య. ఎందుకంటే రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ టాక్ తో మనకి బయటకు వెళ్ళిపోతున్నాయి భయ్య. కొన్ని సినిమాలు అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే పుష్ప 2 అయితే ఆ సినిమాలు ఏవి ఆపలేవు భయ్య. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలకైతే పుష్ప 2 ఆపే దమ్ము అయితే ఏ ఒక్క సినిమా కూడా లేదు భయ్య. ఇంకా సంక్రాంతి వరకు పుష్ప గారి రూలే నడుస్తుంది. మళ్ళీ సంక్రాంతి పండుగ వచ్చినంత వరకు పుష్ప గారికి అయితే అసలు అడ్డే లేదు భయ్య. పుష్ప గారి రూలే నడుస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి చాలా సినిమాలు అయితే వస్తున్నాయి కాబట్టి చాలా పెద్ద మూవీస్ అయితే వస్తున్నాయి. సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడైతే చూద్దాం భయ్య. సంక్రాంతికి అయితే మన బాలీ గారిది డాకు మహారాజ్ అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే మన వెంకటేష్ గారు నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కాబోతుంది. మెయిన్లీ మన రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ అయితే వస్తుంది భయ్య. గేమ్ చేంజర్ చాలా పెద్ద మూవీ అనమాట. ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ లో వస్తుంది. ఈ మూవీతో పక్కా హిట్ అయితే కొట్టాలని శంకర్ గారు అయితే చాలా కసిగా తీసారు భయ్య. ఈ మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. దానికైతే డోకా లేదు. కాకపోతే హైయెస్ట్ కలెక్షన్స్ వస్తాయో లేదని చెప్పలేం భయ్య గేమ్ చేంజర్ మూవీకి అయితే. ఎందుకంటే మూవీ పెట్టిన కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి, కానీ ఈ 1500 కోట్లు 1000 కోట్లు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రీమియర్ షోస్ అయితే తీశారు భయ్య. అలాగే టికెట్స్ కూడా నార్మల్ రేట్ లోనే పెట్టుకోమన్నారు. హైక్స్ అయితే అసలు ఇవ్వమనేసారు. ఈ రోజు అయితే సినీ ప్రముఖులు అయితే సీఎం గారి దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ టికెట్స్ హైక్స్ కోసం అలాగే ప్రీమియర్ షో కోసం అయితే వెళ్ళారు. కాకపోతే రేవంత్ రెడ్డి అయితే ఆ రెండు ఏమి ఇవ్వననేసారు భయ్య. ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే సినిమాలకి అయితే చాలా కష్టం భయ్య. ఎందుకంటే నైజాం లో నార్మల్ రేట్స్ కే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. టికెట్స్ అయితే ఏ మాత్రం కూడా హైక్స్ అయితే ఉండవు, అలాగే ప్రీమియర్ షో కూడా ఉండవు. ఏ సినిమా అయినా సరే రికార్డ్స్ కొట్టాలి, కలెక్షన్ స్టాప్ లో పెట్టాలి అంటే హైదరాబాద్ నైజాం అయితే చాలా ఇంపార్టెంట్ భయ్య. సరేలే, ఈ టాపిక్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మనం పుష్ప 2 కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ పుష్ప 2 కలెక్షన్స్ గురించే మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ నుంచి అయితే లాస్ట్ కలెక్షన్స్ పోస్టర్ అయితే 1508 కోట్ల పోస్టర్ అయితే 14 రోజులు కలెక్ట్ చేసిందని రిలీజ్ అయితే చేశారు భయ్య. అప్పటి నుంచి ఇంకే పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేయలేదు. రెడ్ ఫైర్ అని సుకుమార్ గారు ఒకవైపు, అల్లు అర్జున్ గారు ఒకవైపు పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. పోస్టర్ కూడా 1500 కోట్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో కలెక్ట్ చేసింది. జస్ట్ 14 డేస్ కి అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీ టీం అయితే కలెక్షన్స్ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన విషయం, అల్లు అర్జున్ గారు అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ లో ఉన్నారని పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయలేదు. 1600 కోట్లు పోస్టర్ కూడా మనకి రిలీజ్ అయితే చేయలేదు. డైరెక్ట్ మనకి 1705 కోట్లు పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు. అలాగే హిందీలో మొన్నటికి 700 కోట్లు అయితే కొట్టేసింది భయ్య. ఈ రోజుకి హిందీలో 800 కోట్లు అయితే కొట్టేసింది భయ్య. అసలు నార్మల్ విషయం అయితే కాదు. హిందీలో నార్మల్ గా రావట్లేదు భయ్య కలెక్షన్స్. అసలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి రికార్డ్స్ సెట్ చేయాలంటే చాలా కష్టంగా మారిపోయింది భయ్య. పుష్ప 2 రికార్డ్స్ ను చూసి వాళ్ళైతే భయపడుతున్నారు భయ్య. హిందీలో ఫస్ట్ 100 కోట్లు అయితే మనకి అమీర్ ఖాన్ గారు అయితే కొట్టారు భయ్య గజినీ మూవీతో. అలాగే ఫస్ట్ 200 కోట్లు కూడా అమెరికానే కొట్టారు భయ్య. అలాగే షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ కూడా రికార్డ్స్ అయితే సెట్ చేసుకుంటూ వస్తున్నారు. షారూక్ ఖాన్ అయితే హైయెస్ట్ అయితే 50 కోట్లు అయితే కొట్టారు భయ్య డే 1 అయితే. ఆ రికార్డ్స్ ని తిరగరాస్తూ డే 1 రికార్డ్స్ లోనే టాప్ లో నిలిచింది భయ్య. పుష్ప 2 అయితే ఏకంగా 60 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య.
అలాగే డే 1 కన్నా డే 2 డే 3 అంతకంతకి ఐస్ట్ 70 కోట్లు 80 కోట్లు 100 కోట్లు కూడా కలెక్ట్ చేసి టాప్ లో నిలిచింది భయ్య పుష్ప 2 అయితే ఓన్లీ హిందీ మార్కెట్ లోనే. అలాగే మన సినిమా బాహుబలి 2 అయితే హిందీలో ఫస్ట్ 500 కోట్లు అయితే పరిచయం చేసింది భయ్య, నెంబర్ 1 ప్లేస్ లో ఉండేది భయ్య. అయితే ఆ రికార్డ్స్ అయితే హిందీ మూవీ అయితే బ్రేక్ చేసింది భయ్య. అదే మూవీ అంటే స్త్రీ 2 మూవీ భయ్య, అది ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో 100 దాకా అయితే నిలిచింది భయ్య. ఆ రికార్డ్ అయితే పుష్పరాజ్ అయితే తుడిచిపెట్టేశాడు భయ్య. అసలు ఆ స్త్రీ 2 రికార్డ్ అయితే పుష్పరాజ్ అయితే అలా ఇలా కాదు భయ్య, అసలు నార్మల్ గా రికార్డ్ అయితే బ్రేక్ చేయలేదు భయ్య, భారీ మార్జిన్ తో 800 కోట్లు అయితే కొట్టేశాడు భయ్య. రానున్న రోజుల్లో పుష్ప 2 మూవీ అయితే ఒక హిందీ మార్కెట్ లోనే 1000 కోట్లు కొట్టబోతుంది భయ్య, రాసి పెట్టుకోండి. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది భయ్య. అలాగే దంగల్ రికార్డు కూడా బ్రేక్ చేయబోతుంది. ఇలా ఆ రికార్డు ఈ రికార్డు ఏ రికార్డు మిగిలితే భయ్య, వన్ అండ్ ఓన్లీ పుష్ప 2 రికార్డే మిగులుతుంది. ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే చాలా టైం పడుతుంది భయ్య. ఈ పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే ఒక్కరి వల్ల అవుతుంది భయ్య, అది ఎవరో కాదు మన ఎస్ఎస్ రాజమౌళి. ఇంకా పుష్ప 2 రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో బ్రేక్ చేస్తుందో మనమైతే చూద్దాం. సో ఫైనలీ పుష్ప 2 అయితే సినిమా రిలీజ్ అయ్యి 21 రోజుకైతే 1705 కోట్లు అయితే కొట్టేసింది భయ్య. ఇది భయ్య పుష్ప 2 కలెక్షన్స్ రిపోర్ట్ అయితే. ఇంకా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఒక్క అడుగు దూరంలో ఉంది భయ్య. మీరేమనుకుంటున్నారు, బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా లేదా? ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే బాహుబలి రికార్డ్స్ తో పాటు దంగల్ రికార్డ్ ని బ్రేక్ చేయాలంటే 2400 కోట్లు అయితే కొట్టాలి భయ్య. దంగల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తుందో లేదనేది మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్లీ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.